27,000 పాఠశాలలకు మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 23,000 పాఠశాలలను బంద్ చేస్తా, రిజిస్ట్రేషన్ పేరు మీద తాళాలు వేస్తా అని అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మీరు 23,000 పాఠశాలలను తాళాలేసి మరి విద్యార్థులను ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా కార్పొరేట్ వ్యవస్థగా అమెరికాలో, యుఎస్ఏ, ఆస్ట్రేలియాలో చదివించాలని నీ కోరిక ఉందా? మరి గతంలో ఆర్టిస్తున్నారు ఎన్నో ఉద్యమాల ద్వారా కొట్లాడి ఇవాళ టీఎస్జే పీరియడ్లో దగ్గర నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మరి చెన్నారెడ్డి దగ్గర నుంచి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు గత ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ వరకు కూడా మరి గ్రామీణ ప్రాంతాల తండాలు, అదేవిధంగా ఎస్సీ వాడలు, బీసీ వాడలలో విద్యార్థులు చదువుకొని ఉత్తీర్ణులై ఒక మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా ఇలా విద్యా ప్రమాణాలను ప్రయోజనకరంగా చేసినటువంటి నాయకుడు మరి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి జరిగినటువంటి వాస్తవమా కాదా అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. రెండవది, నీకు ఎట్లాగో చదువు మీద ధ్యాస ఉందో లేదో కానీ గత ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు విద్యా ప్రమాణాలను దెబ్బతీయకుండా, అదేవిధంగా నిరుద్యోగులను పక్కదోవ పట్టకుండా నేను వెన్నట్టు ఉండి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మరి విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా నేను పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను నేను దగ్గర ఉండి విద్యార్థుల కాలేజీ యాజమాన్యాలకు వచ్చే విధంగా మరి నేను చేపడతా అని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ఇలా 2 లక్షల ఉద్యోగాలు దేవుడి కెరక ఇలా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి హయాంలో వేసినటువంటి నోటిఫికేషన్లే కదా. మరి ఈ రోజు నువ్వు వేసింది ఏంది? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ ఒక్క జీవోనైనా 2 లక్షల ఉద్యోగాలు వేసిన జీవో తీసావా? లేకపోతే ప్రతి ఏటా 2,800 కోట్లు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తున్నాయని జీవో తీసావా? మరి నువ్వేం చేసావో ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ప్రజలకు చెప్పాలి, ఇయర్ క్యాలెండర్ ప్రకటించాలి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను తప్పు పట్టట్లేదు, నువ్వు చేసే పనే ఉంది, నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఏమనంటే ప్రజలను కాపాడుతున్న ప్రజల సంరక్షణనే నా బాధ్యత అని అంటున్నావు. అరే ప్రజలను ఎట్లా మోసం చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రేవంత్ రెడ్డి గారి దగ్గరనే నేర్చుకోవాలి. ప్రజలకు మాట ఇచ్చిన మాట తప్పడం ఏ విధంగానో ఇలా తెలంగాణ రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారా ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేయాలో మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే విద్యా ప్రమాణాలు కూడా విద్యా మినిస్టర్ అతని దగ్గరనే ఉంది కదా. మరి అదేవిధంగా మన రెవెన్యూ మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. అంటే మెయిన్ అయినటువంటి మరి పోస్టులు మీ దగ్గర పెట్టినాయి. ఇలా ఉద్యోగాల విషయంలో పక్కకు పెట్టి ప్రభుత్వ పాఠశాలను మూసేయాలనే ఆలోచన నీకు వచ్చిందంటే ఇలా కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడు అయినవా, ఎన్ని కోట్లకు అమ్ముడు అయినవో చెప్పాలి. ఇలా నువ్వు చెప్పు, దానికి ఏ విధంగా మేము ప్రకటించాలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో, డాక్టర్ అరుణన్న గారి నేతృత్వంలో మేము తప్పకుండా దాని ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధపడతాం. ఇక ఒకటి. రెండవ విషయానికి వస్తే